ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. సింహరాశి భక్తులారా, మీ జీవితంలో ఎన్నోసార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని మీరు ఆలోచించి ఉండవచ్చు. కొన్నిసార్లు అన్నీ బాగానే ఉన్నట్లుగా అనిపించినా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. మనసు ఆందోళన చెందుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యమవుతాయి. దగ్గరి వాళ్లతో అపార్థాలు వస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అయితే ప్రతి నెలలో కొన్ని గ్రహస్థితులు మన ఆలోచనలు, నిర్ణయాలు, జీవన విధానంపై ప్రభావం చూపుతాయి. ఆగస్టు నెల కూడా సింహరాశివారికి అలాంటి జాగ్రత్త అవసరమయ్యే కాలం. అందుకే ఈరోజు ఈ వీడియోలో సింహరాశివారు ఆగస్టు నెలలో అదనపు జాగ్రత్తతో ఉండాలని చెప్పబడే 6 రకాల ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 6 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ఈ వీడియో ఉద్దేశం ఎవరికైనా భయం కలిగించటం కాదు, అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోటానికి గుర్తు చేయటం మాత్రమే. మీరు సింహరాశివారైతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ కుటుంబంలో సింహరాశివారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని పంపండి. ముందుగా ఒక చిన్న మనవి, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీ జన్మ నక్షత్రం కూడా కామెంట్లో తెలియజేస్తే మీలాంటి భక్తులతో ఆధ్యాత్మిక చర్చ కొనసాగుతుంది. అయితే మీరు ఆగస్టు నెలలో వెళ్లకూడని మొదటి ప్రదేశం ఏమిటంటే గొడవలు, వాగ్వాదాలు, కోపంతో నిండిన ప్రాంతాలు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు తేజస్సు, గౌరవం, నాయకత్వానికి ప్రతీకగా భావించబడతాడు. అందుకే సింహరాశివారు తమ ఆత్మగౌరవాన్ని చాలా విలువగా భావిస్తారు. కాని ఆగస్టు నెలలో కొన్నిసార్లు చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అందువల్ల గొడవలు జరుగుతున్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకపోవటమే మంచిదే. ఉదాహరణకి కుటుంబ కలహాలు జరుగుతున్న చోటు, రాజకీయ లేదా సామాజిక వాగ్వాదాలు జరుగుతున్న సమావేశాలు, కోపంతో మాట్లాడుతున్న వ్యక్తుల మధ్యలోకి వెళ్లటం. ఇలాంటి సందర్భాల్లో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతో చెప్పిన మాట కూడా ఎదుటివారికి వేరేలా అనిపిస్తుంది. దానివల్ల అనవసరమైన వివాదం మొదలయ్యే అవకాశముంటుంది. అందుకే ఈ నెలలో ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఎక్కడ కోపం ఎక్కువగా ఉంటుందో అక్కడ మీ నిశ్శబ్దమే మీ బలం. ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా అవసరం లేని వాదనలను దూరంగా ఉంచమని చెప్పబడింది. శాంతిని ఎంచుకున్న వారికి దైవానుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, కుటుంబంలో ఉన్నా కోపంతో వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచించి మాట్లాడండి. 1 నిమిషం సహనం చాలా పెద్ద సమస్యను నివారించగలదు. మీకొక చిన్న ఆధ్యాత్మిక సూచన. ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణుడికి నమస్కారం చేసి 3 సార్లు ఓం ఘృణి సూర్యాయ నమః అని జపించటం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇది మీలో సహనం, స్పష్టత పెంచేందుకు ఒక ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు రెండో ప్రదేశం గురించి తెలుసుకునే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై పరమేశ్వర అని రాయండి. మీ కామెంట్ను మేము తప్పకుండా చదువుతాం. ఇప్పుడు చెప్పబోయే రెండో ప్రదేశాన్ని చాలామంది చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ రెండవ ప్రదేశం ఏమిటంటే అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకూడదు. సింహరాశి భక్తులారా, ఈ విషయం గురించి పెద్దలు చాలా కాలంగా ఒక హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. ఇది కేవలం జ్యోతిష్యపరంగా మాత్రమే కాదు, సాధారణ జీవితంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. రాత్రి సమయం అనేది మన శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకునే సమయం. ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత అవసరం లేకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో తిరగటం మంచిది కాదు. ఆగస్టు నెలలో సింహరాశి వారికి మనసు కొంత ఆందోళనగా ఉండే పరిస్థితులు రావచ్చు. అలాంటి సమయంలో ఒంటరిగా ప్రయాణాలు చేయటం, వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లటం, ఖాళీ రోడ్లపై ఎక్కువసేపు ఉండటం వంటి పరిస్థితులను వీలైనంత వరకు తగ్గించుకోవటమే మంచిది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇది భయపడమని చెప్పటం కాదు, అవసరం లేని రిస్క్ తీసుకోకండి అని చెప్పటం మాత్రమే. చాలామంది ఇలా అంటూ ఉంటారు, ఏం కాదు, నేను ధైర్యంగా వెళ్తాను. ధైర్యం ఉండటం మంచిదే, కాని ధైర్యంతో పాటు వివేకం కూడా ఉండాలి. శివుడు కూడా భక్తులకు ధైర్యంతో పాటు జాగ్రత్తను కూడా నేర్పాడని పురాణాల్లో చెప్పబడింది. మీకు రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే వీలైనంతవరకు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళండి. సురక్షితమైన మార్గాలను ఎంచుకోండి. ఒంటరిగా కాకుండా ఎవరో ఒకరితో కలిసి ప్రయాణించండి. ఇది ఆధ్యాత్మికంగానూ సాధారణ జీవితంలోనూ చాలా మంచి అలవాటు.
ఇలాంటి చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను దూరం చేయగలవు. ఇక 3వ ప్రదేశం ప్రతికూల ఆలోచనలు, అసూయ, ద్వేషంతో నిండిన వాతావరణం. సింహరాశి వ్యక్తులారా, మనిషిని ప్రభావితం చేసేది కేవలం గ్రహాలే కాదు, మన చుట్టూ ఉండే మనుషులు కూడా. మనం ఎక్కువ సమయం గడిపే వాతావరణం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ ఇతరులను విమర్శించేవారు, అసూయతో మాట్లాడేవారు, నెగటివ్గా ఆలోచించేవారి మధ్య ఎక్కువసేపు ఉంటే మన మనసుపై కూడా దాని ప్రభావం పడుతుంది. సింహరాశివారికి సహజంగా పెద్ద లక్ష్యాలు ఉంటాయి, ఎదగాలనే తపన ఉంటుంది. కాని కొన్నిసార్లు ఇతరుల మాటలు విని తమ నిర్ణయాలపై సందేహపడే పరిస్థితి కూడా రావచ్చు. నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు, నీ అదృష్టం ఇంతే, ఇలాంటి మాటలు పదే పదే వినటం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అందుకే ఆగస్టు నెలలో ప్రత్యేకంగా మీ మనసుకు ప్రశాంతతనిచ్చే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. మంచి ఆలోచనలు చెప్పేవారిని కలవండి. తల్లిదండ్రులు, గురువులు, నిజమైన స్నేహితుల మాటలకు విలువ ఇవ్వండి. ఎప్పుడూ ఇతరులను కిందకి లాగే వ్యక్తుల నుండి కొంత దూరం పాటించటమే మంచిది. ఒక దీపం వెలుగుతుంటే చీకటి దాన్ని ఆపలేదు. అలాగే మీలోని మంచి ఆలోచనలను కూడా ఎవరూ ఆపలేరు. కాని ఆ వెలుగును మీరు స్వయంగా కాపాడుకోవాలి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు ఓం నమశివాయ అని భక్తితో జపించటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేయటం కూడా మంచి అలవాటు. ఇక సింహరాశి భక్తులు ఆగస్టు నెలలో వెళ్లకూడని 4వ ప్రదేశం ఏమిటంటే అపవిత్రంగా, నిర్లక్ష్యంగా మారిపోయిన పవిత్ర స్థలాలు. దేవాలయం అంటే కేవలం ఒక కట్టడం కాదు, అది భక్తి, విశ్వాసం, మనశ్శాంతికి ప్రతీక. కాని కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలు సరైన సంరక్షణ లేకపోవటం, అపరిశుభ్రంగా మారిపోవటం, లేదా అక్కడ భక్తి కంటే ఇతర కార్యకలాపాలు ఎక్కువగా జరగటం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత తగ్గిపోతుంది. సింహరాశివారు ఆగస్టు నెలలో ముఖ్యంగా భక్తి భావంతో నిర్వహించబడే పవిత్ర స్థలాలని దర్శించాలి. కేవలం ఆసక్తితో, వినోదం కోసం లేదా ఇతరులను అనుకరించి ఎక్కడికైనా వెళ్లటం కంటే మనసుకు శాంతినిచ్చే దేవాలయాలను దర్శించటం మంచిది. దేవాలయానికి వెళ్లినప్పుడు తొందరపడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని భగవంతుణ్ణి స్మరించండి. మీ కోరికలను చెప్పే ముందు నాకు మంచి బుద్ధిని, సరైన నిర్ణయాలను ప్రసాదించు అని ప్రార్థించండి. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అనేది భయంతో కాదు, భక్తితో ప్రారంభమవుతుంది. ఇక 5వ ప్రదేశం మోసపూరిత పెట్టుబడులు లేదా తక్షణ లాభాల పేరుతో పిలిచే సమావేశాలు. సింహరాశి వ్యక్తులారా, ఈ విషయం ఆధ్యాత్మిక కోణంతో పాటు జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆగస్టు నెలలో ఒక్కరోజులో డబ్బు రెట్టింపవుతుంది, ఒక్క అవకాశంతో జీవితమే మారిపోతుంది, ఇప్పుడే పెట్టుబడి పెట్టండి, ఇటువంటి మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా లోభం మనిషి వివేకాన్ని తగ్గిస్తుందని చెబుతాయి. ఎవరైనా చాలా ఆకర్షణీయమైన మాటలు చెప్పినా మీ కష్టార్జిత ధనాన్ని వెంటనే పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడండి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. సింహరాశివారికి సహజంగా పెద్ద లక్ష్యాలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు పెద్ద అవకాశాల వైపు త్వరగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. కాని నిజమైన విజయం ఒక్కరోజులో రాదు. సహనం, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలతోనే వస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు మనకు అదృష్టాన్ని ఇస్తాడు కాని దాన్ని కాపాడుకోటానికి వివేకాన్ని కూడా ఉపయోగించాలి. ఇప్పుడు మిగిలింది అత్యంత ముఖ్యమైన 6వ ప్రదేశం. చాలామంది దీన్ని అస్సలు పట్టించుకోరు. కాని ఈ ఒక్క విషయాన్ని గమనించటం వల్ల మనసుకు ప్రశాంతత పెరుగుతుంది, అనవసరమైన ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. ఆ 6వ ప్రదేశం ఏమిటంటే మీ మనసుకు శాంతి లేకపోయే, నిర్ణయాలను గందరగోళానికి గురిచేసే వాతావరణం. ఈ ప్రదేశం ఒక నిర్దిష్ట ప్రాంతం కాదు, ఇది మీరు అడుగుపెట్టిన వెంటనే మీ మనసు అశాంతిగా మారే, ఆలోచనలు గందరగోళానికి గురయ్యే, కోపం లేదా ఆందోళన పెరిగే వాతావరణం. కొన్నిసార్లు మన అంతరాత్మ మనకు ముందుగానే ఒక సంకేతాన్నిస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనే భావన కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా అక్కడ్నుండి దూరం కావటం మంచిది. ఇది ఎలాంటి అతీంద్రియ భయం కాదు. కొన్నిసార్లు మనసు అలసిపోయి ఉండవచ్చు, అక్కడి వాతావరణం మనకు అనుకూలంగా లేకపోవచ్చు, లేదా మనలో ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. అలాంటి సమయంలో ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవటం మన ఆలోచనలను స్పష్టంగా ఉంచుతుంది. సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణం ఉంటుంది. అందువల్ల చాలామంది మీ వద్దకు సలహా కోసం వస్తారు. కాని మీరు ప్రశాంతంగా లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆగస్టు నెలలో మీ మనశ్శాంతిని కాపాడుకోవటం అత్యంత ముఖ్యం. సింహరాశివారు ఈ ఆగస్టు నెలలో ప్రతిరోజు కనీసం 11 సార్లు కాని లేదా 108 సార్లు కాని ఓం నమశివాయ అని జపించండి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత
సూర్యనారాయణుడికి నీరు సమర్పిస్తూ భక్తితో నమస్కరించండి. వీలైతే సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం కాని లేదా సాధారణ దర్శనం కాని చెయ్యండి. పెద్దలను గౌరవించండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యండి. పక్షులకు నీరు పెట్టండి. ఆవులకు పచ్చిగడ్డి వేయండి. ఇవన్నీ దయా, సేవాభావాన్ని పెంపొందించే మంచి ఆచారాలు. గుర్తుంచుకోండి, నిజమైన పరిహారం కేవలం ఒక పూజ కాదు. మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని కూడా గొప్ప ఆధ్యాత్మిక సాధనే. ప్రియమైన సింహరాశి భక్తులారా, దైవం మనకు భయాన్ని కాదు, ధైర్యాన్నిస్తుంది. శివుడు మనకు కష్టాలను మాత్రమే కాదు, వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదిస్తాడు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా భక్తితో, సహనంతో, సత్ప్రవర్తనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఈ ఆగస్టు నెల మీకు ఆరోగ్యం, కుటుంబ సంతోషం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతను తీసుకురావాలని పరమేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కాని, హరహర మహాదేవ అని కాని రాయండి. అలాగే మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారు, మీ జన్మ నక్షత్రం ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి. మీ అందరికీ పరమేశ్వరుడి అనంత ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమశివాయ, హరహర మహాదేవ. ధన్యవాదాలు.